ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో నేను సౌందర్య లహరిలోని కొన్ని శ్లోకాల యొక్క అర్థం మరియు వివరణ వివరిస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ద్రవిడ దేశంలో ఒక బాలునికి తన తల్లి ఒక గిన్నెతో పాలిచ్చి అమ్మవారి దేవాలయానికి వెళ్లి ఆరగింపు చేసి రమ్మని పంపించింది. ఆ పిల్లవాడు పాలు తీసుకుని వెళ్లి అమ్మ ముందుంచి పాలు తాగమని ప్రార్థిస్తాడు. అమ్మ స్వీకరించదు. చాలా సార్లు తాగమని బతిమాలుతాడు. అమ్మ ప్రత్యక్షం కాదు. బోరు బోరున ఏడవడం ప్రారంభిస్తాడు. అయినా తల్లి రాదు. చివరికి చేసేదేమీ లేక అమ్మ పాద పీఠంపై తలని కొట్టుకోవడం ప్రారంభిస్తాడు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అమ్మ కాలికి వెచ్చటి నెత్తులు తగిలి ఉలిక్కి పడి ఆ దృశ్యాన్ని చూస్తుంది. అమ్మ వెంటనే ప్రత్యక్షమవుతుంది. తల నిమిరి గాయాన్ని మాన్పి, ఎందుకు నాయనా ఇంత ప్రయత్నం చేశావు, నన్ను ఎందుకు పిలిచావు అని ప్రశ్నిస్తుంది. అమ్మా, ఈ పాలు తాగు అని అన్నాడు పసివాడు. పోసి ఈ మాత్రం దానికైనా ఇంత ప్రయత్నం చేశావని బెరగల పాలు తాగేసింది. మళ్ళీ బోరు నేడవడం ప్రారంభించాడంట. అయ్యయ్యో, మళ్ళీ ఎందుకేస్తున్నావు నాయనా అని ప్రశ్నించింది తల్లి. మొత్తం పాలన్నీ నీవే తాగిస్తే నా పరిస్థితి ఏంటమ్మా అని విలుకుంటా సాగాడు. పసి హృదయానికి పరవశించింది అమ్మ. దగ్గరికి తీసుకుంది. తన స్తన్యాన్ని ఇచ్చింది. తాగుతున్న శిశువు ఆది శంకరాచార్యులు. పాలు ఇచ్చిన పరాంబిక బాల త్రిపుర సుందరి. అమ్మ యొక్క స్తన్య ప్రభావంతో అమ్మ యొక్క దివ్య స్వరూప వర్ణన చెప్పసాగారు శంకరాచార్యుల వారు. ఆ దివ్య స్తోత్ర రాజని సౌందర్య లహరి. ఈ స్తోత్రంలో ఉండే 100 శ్లోకాలు 100 మహామంత్రాలు. ఈ సౌందర్య లహరి స్తోత్రము మహామంత్ర మహాతంత్ర శాస్త్రం. ఈ స్తోత్ర రాజాన్ని పారాయణం చేయడం వల్ల మహా త్రిపుర సుందరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కరతలా వస్తాయి. దీన్ని ఆనంద లహరి, సౌందర్య లహరి అని 2 భాగాలుగా విభజించారు. మొదటి 41 శ్లోకాలు ఆనంద లహరి అని, 42 నుంచి 100 శ్లోకాలు సౌందర్య లహరి అని చెప్తారు. ఈ సౌందర్య లహరిలోని అద్భుతమైనటువంటి 100 శ్లోకాలకు అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివశక్త్యాయుక్తో యది భవతి సక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించిది నిబిరపి ప్రణంతుం స్తోతుం వా కదమ కృత పుణ్య ప్రభవతి. సర్వమంగళ స్వరూపుడైనటువంటి పరమశివుడు పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్థుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే అంతటి శుభప్రదుడైనటువంటి పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడవుతాడు. హరిహర బ్రహ్మాదుల చేత మరియు వేదముల చేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా కూడా పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యమమ్మా? తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహుభవం విరించి పంచిన్విన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిహి కదమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యయనం భజతి బసితోద్దూలన విధిం. అమ్మా, నీ పాదపద్మములకు అంటినటువంటి లేస మాత్రల ధూళిని గ్రహించి బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా నీ పాద పద్మములకు అంటినటువంటి లేస మాత్ర ధూళిని గ్రహించి ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నింటినీ అతి కష్టం మీద మోయిచున్నాడు. నీ పాదధూళి మహిమచే సృష్టించబడినటువంటి ఈ లోకాలన్నింటినీ శివుడు యుగాంతములో బాగా మెదిపి ఆయన ఒళ్ళంతా విభూదిగా పూసుకుంటున్నాడు. విద్యానామంత స్థిమిరి మిహిరద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద స్థృతి జరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. తల్లి జగజ్జనని, నీ పాద పద్మముల పరాగము అజ్ఞానుల పట్ల సూర్యోదయం ఉదయించు పట్నము వంటిది. మందబుద్ధి గల జడలు పట్ల జ్ఞానమను తేనెను జలవార్చి ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసార సాగములను మునిగి సతమతమవుతున్న వారికి సముద్రమున
సముద్రమున దిగబడి ఉన్న భూమిని పైకి ఉద్ధరించినటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఆది వరాహపు అవతారం వంటిది. త్వదన్య పాణిభ్యామభయ వరదో దైవత గణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్య వినయ భయాత్రాతుం దాతుం ఫలమతి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జనని, ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ 2 హస్తములందు వరద అభయ ముద్రమును దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించుకున్నావు. భయము నుండి రక్షించుటకు, కోరిని వాటిని మించి వరములు ప్రసాదించుటకు నీ 2 పాదములే సమర్థములై ఉన్నవి కదా, మరి హస్తములు ఇంకా అవసరము నీకేలా ఉండును అని భావము. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం సత్నత్వా రతినైన లేహేన వపుసా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. నమస్కారం చేసే వారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లి, ముందు నిన్ను హరి ఆరాధించి మోహిని రూపమును పొంది శివునికి చిత్తక్షోభను కలిగించాడు. మన్మధుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కరులకు లేహ్యము వంటి నేటితో మునులను మహామోహవసులను చేయగలిగాడు. దరు పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశితాః వసంత సామంతో మలయ మరదాయోధన రథః తదాప్యేకస్య సర్వం హిమగిరిసుతే కామ కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. ఓ హిమవత్ పర్వత రాజపుత్రి, పుష్పమైనటువంటి విల్లు, 9 వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు 5 మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు జడుడు అయినటువంటి వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము, ఇలా ఏ మాత్రము సమర్థములు కానివగు ఇట్టి సాధన సామాగ్రితో కనీసము శరీరము కూడా లేనివాడైనటువంటి మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైనటువంటి నీ కరుణా కటాక్షములు పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా తల్లి. క్వనత్కాంచీడామ కరికర కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశుం శృణుమపి దదానా కరతలైః పురస్తాదాస్తాంనా పురమదితు రాహో పురుషిక. చిరుసవ్వడి చేయు గజ్జల వడ్డానము కలది, గున్న ఏనుగు కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడినది, సన్నని నడుము కలది, శరదృతువునందలి పరిపూర్ణమైనటువంటి పూర్ణిమ చంద్రుని వంటి కోరిన ముఖము కలిగినది, 4 చేతుల యందు వరుసగా ధనస్సు, బాణములు, పాశములు, అంకుశములను ధరించినది. శివుని యొక్క శక్తి స్వరూపి అయినటువంటి జగన్మాత మాకు ఎదురుగా సుఖాసునురాలై సాక్షాత్కరించుగాక. చూసారు కదండి, ఇప్పటి వరకు ఇక్కడ చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా శ్లోకాల యొక్క వివరణలు వివరిస్తానండి. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.